హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. దేవీ శరన్నవరాత్రుల్లో 8వ రోజు 2025 సెప్టెంబర్ 29 సోమవారం సప్తమి తిథి మూల నక్షత్రం శ్రీ సరస్వతి దేవిగా మనకు దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు బ్లౌజ్ పీస్తో అమ్మవారిని రెడీ చేసుకుని పక్కన ఉంచుకున్నానండి. పిల్లల చేత కూడా సరస్వతి పూజను చేయించడం వల్ల చాలా మంచిదండి. ఈరోజు అక్షరాభ్యాసాలు, సరస్వతి పూజ చేయించడానికి చాలా మంచి రోజు. అమ్మవారికి తెలుపు పువ్వులతో మరియు మారేడు దళాలతో పూజను చేయాలి. పూజకి ముందు అక్కడ ఉన్న ముందు రోజు పెట్టుకున్నామన్నమాట నిర్మాల్యాన్ని తీసేయాలి. తర్వాత నిన్న నిమ్మకాయలను కూడా పెట్టుకున్నాను కదా, అక్కడ అవి కూడా తీసేసానండి. పూజా సామాగ్రిని, తర్వాత అక్కడ ఉన్న ప్రసాదాలను, నిన్న ఎర్రటి చిట్టి గాజులతో పూజ చేసుకున్నాం కదా, వాటిని కూడా తీసేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఆ ప్లేస్ మొత్తం శుభ్రపరచుకున్నాను. ముందుగా దేవుడి దగ్గర, అమ్మవారి ఫోటో దగ్గర పువ్వులను అలంకరించుకున్నానండి. కడిగిన దీపారాధనలో నూనె ఒత్తులు వేసుకొని కైవత్తితో ముందుగా దీపారాధన వెలిగించాను. ఆ దీపారాధనకి పువ్వులు, తర్వాత కుంకుమ బొట్లు, అక్షింతలు వేసుకొని నమస్కరించుకున్నానండి. ఏ పూజకైనా ముందుగా గణపతి పూజను చేయడం ముఖ్యం కదా. దీపం, ధూపం, నైవేద్యం ఇవన్నీ ఇచ్చుకొని గణపతికి పూజను చేసుకున్నానండి. తర్వాత గణపతి అష్టోత్తరాలను కూడా చదువుకుంటూ నీరాజనం ఇచ్చుకున్నానండి. ఇలా గణపతి పూజని కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారిని పూజను కూడా మొదలు పెట్టుకున్నానండి. ముందుగా దేవుడి దగ్గర అక్షింతలు వేసుకొని ఈ అమ్మవారికి ఈరోజు సరస్వతి అమ్మవారికి దద్దోజనం కానీ, పాయసం కానీ, పాలపూరీలు కానీ, తెల్లని కేసరిని కానీ ఏవైనా తెల్లని పదార్థాలను నివేదించాలండి. అందుకని నేను ఈరోజు సేమియాను ప్రసాదంగా నివేదించానండి. తర్వాత ధూపం, దీపం చూపించి సరస్వతి అష్టోత్తరాలతో శ్లోకం చదువుతూ తెల్లని పుష్పాలతో పూజను చేసుకున్నానండి. నా దగ్గర ఉన్న అరటిపళ్ళు, యాపిళ్ళు, ఫ్రూట్స్ని కూడా అక్కడ పెట్టుకొని నమస్కరించుకున్నానండి. ధూప్ స్టిక్తో అమ్మవారికి ధూపాన్ని కూడా చూపించానండి. తర్వాత మా పిల్లల చేత కూడా పూజను చేయించాను. వాళ్ళు కూడా తెల్లని పువ్వులను అమ్మవారికి సమర్పించారు. వారి దగ్గర ఉన్న పుస్తకాలను, పెన్లను దేవుడి దగ్గర ఉంచుకొని ఓం సరస్వతియే నమః అంటూ పూజను చేసుకున్నారు. ఈరోజు పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిదండి. ఈ పూజ వల్ల అఖండ విద్య ప్రాప్తి లభిస్తుందండి. ఈ అమ్మవారిని విద్యాలక్ష్మి సరస్వతి అంటారు. ఈరోజు బాసర పుణ్యక్షేత్రంలో సరస్వతి పూజను చాలా వైభవంగా చేస్తారండి. మన ఓపికను బట్టి ఎంత చేయగలిగితే అంత చేసుకోవచ్చండి. పూజను ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవాలి. ఎంత నిష్టతో మరియు ఎంత నియమంతో పూజ చేసుకుంటే అంత మంచిది. ఇంతేనండి నా పూజ. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ మెమరీస్ ఆఫ్ కృప.